హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ మై ఛానల్. ఈ ఎద్దులు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎద్దులు వచ్చేసి ఇవి మామూలుగా మహారాష్ట్ర నుంచి వచ్చినాయి ఈ మార్కెట్కి. ఇవి చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. దీనిలను మామూలుగా రైతులు అలాగే బండలాగుడు కూడా తీసుకోవడానికి వెళ్ళారు. ఈ మామూలు అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి కాబట్టి పెద్ద పెద్ద ట్రక్స్లు అదే బండ్లలో తెచ్చిండ్రు చూడండి. అందులో ఇంకా బర్రెగుడ్లు కూడా ఉన్నాయి. వీటి మామూలుగా చిలక బర్రెగొడ్డు అంటారు. మామూలుగా మన ఇంటికి వెళ్ళి అట్లా పెట్టుకునేవి ఇవి. చిన్న చిన్న దూళ్ళు అవన్నీ. ఈ బండ్లు అంత దూరం రానికి ఇటు వచ్చేటానికి 8 అయింది అనమాట. సుమారుగా 7-8 గంటల జర్నీ చేసి వచ్చినాయి. ఇదిగోండి, దీనికి దాని జతనే ఇంకా రేట్ అనమాట. ఈ బ్లాక్ కలర్ చూడండి, దీని విలువ వచ్చేసి ఒక 70-80 వేల దాకా ఉంటుందట. అంత వాల్యూ ఉంది. బండలాగుడు కూడా గుంటుందట ఇది. నెక్స్ట్ వచ్చేది చూడండి, ఇది మామూలుగా ఇంకా పొలాలు దున్నడానికి. దీని విలువ వచ్చేసి ఒక 60 వేలలో ఉంటుందని చెప్తారు ఇప్పటిదాకా. మళ్ళీ దాన్ని బేరా ఎంత ఆడతారు. ఈ బ్లాక్ అండ్ వైట్ది రెండు జోడి వైట్ కలర్, ఈ రెండు మొత్తం 2-3 డిజైన్లు అయితే దిగినాయి. ఇది అసలైన చూడండి. ఇది బండలాగుడు కంట సాకిరు వాళ్ళనమాట. జొన్నలు మామూలుగా మనుషులు పోషకాలు తిని దీనికి ఇస్తారంట. మామూలుగా చిలకలే మామూలుగా పొలాలకు దానికి వీటికి చూడండి. ఇవన్నీ ఎద్దు మామూలుగా పంట పొలాలకు తినడానికి. ఈ ఎద్దులను చాలా మంచిగా చూసుకుంటారు అనమాట. ఈ మామూలుగా వీళ్ళు రైతులు కానీ వాటిని మార్కెట్ తరలించే ఇట్లా బ్రోకర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు డిమాండ్ ఉంటుంది వీళ్ళకి. సో మచ్ ఆఫ్ డిమాండ్ లైక్ దట్ ఇన్ ద వే. చూడండి, దిస్ వైట్ ఆక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈ ప్రొఫెల్లర్స్ ఆర్ వెరీ యంగ్ అండ్ బట్ పాలు ఎక్కువ అనమాట. కాబట్టి దానికి ఉంటుంది. కాకపోతే చిలక బర్రెగొడ్లు ఇవి చూడండి. ఈ విధంగా అయితే చిన్న దూని కూడా పట్టుకొచ్చారు. ఏం చేస్తూ వాళ్ళకి దానికి రాకలేక. లైక్ చేయండి ఫ్రెండ్స్, మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ బర్రెగొడ్లు 3 అనమాట. వాళ్ళు చేసుకుంటారు. వేరే తొనికి ఇవి అంటే అందులో ఒకటి బాగుండే, అది ఇప్పటిదాకా వెళ్ళింది. ఇదే పాలు బాగా ఇస్తుంది అట. అది 2 అంత బాగాలేదు. దానిలో కూడా ఇంకా రేట్ తక్కువనే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.